వచనం. మొదటి సమూయేలు 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున, తర్వాత నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకున్నా. ఈ మాట ఎవరు అంటున్నారు? ఎవరితో అంటున్నారంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క మొట్టమొదటి రాజైన సౌలు సమూయేలుతో అంటున్నాడు. ఎస్, ఐ హ్యావ్ సిన్నెడ్. నేను పాపం చేశాను, పాపంలో పడిపోయా. ఎందుకు పడిపోయాను? ఐ డిసోబేడ్ ద లార్డ్స్ కమాండ్. దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయుడయ్యా. అండ్ యువర్ ఇన్స్ట్రక్షన్స్, నీ యొక్క సూచనలు కూడా నేను పట్టించుకోవాలి. కాబట్టి నేను పాపంలో పడిపోయాను. ఈ రెండిటిని మీరి నేనేం చేశాను? ఐ వాజ్ అఫ్రైడ్ మై మెన్ అండ్ డిడ్ వాట్ దే వాంటెడ్. వాళ్ళకేం కావాలో, నా మనుషులకు, నా జనులకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని చేసే నేను. మొదటిగా, దేవా నీ ఆజ్ఞను నేను మీరా. రెండు నీ మాటలను ఆయన విని నేను ఎలా జీవించాలో చెబుతున్న ప్రవక్త యొక్క మాటలను కూడా అంగీకరించలా. ఈ రెండు త్రోసి పక్కన పెట్టి నా చుట్టూ ఉండే నా జనులకు భయపడి జడిసి వాళ్ళకేం కావాలో అది చేశాను. దానివల్ల నేను పాపంలో పడిపోయాను. ఈ మాట పదే అంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో కొన్ని జ్ఞాపకం తేవాలి. ఈరోజు చాలామంది పడిపోతున్న ప్రజలు, దేవునితో ఉండవలసిన వారు ఇప్పుడు దేవునితో లేరు. దేవునితో ప్రయాణం చేయవలసిన వారు ఇప్పుడు ఆయనతో లేరు. లోకంతో ప్రయాణం చేస్తున్నారు, పాపంతో ప్రయాణం చేస్తున్నారు. కారణం ఇక్కడ సౌలు క్లియర్గా మనకు తెలియజేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఏమంటే, దేవుని ఆజ్ఞను, నీ యొక్క ఆలోచన, నీ మాటలను నేను మీరా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, దేవుడు చెప్పే, దేవుని మాటలు చెప్పే సేవకుడు. ఈ రెండు మీరి ఏం చేస్తున్నారు? పాపంలో పడిపోవడానికి అంటే చుట్టూ ఉన్న ప్రజల యొక్క మాటలు వింటున్నారు, వాళ్ళకు భయపడుతున్నారు, భయపడి పాపంలో పడిపోతున్నారు. భయపడి వాళ్ళు మనకు సహాయం చేయరేమో, వాళ్ళు మనకి ఇస్తానన్న డబ్బు ఎవరేమో, ఈసారి వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు వింటే సరిపోయింది. అరే, వాళ్ళు చెప్పినట్టు వింటే నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, దేవుని ఆజ్ఞను మీరుతున్నావు, బైబిల్లో వాక్యాన్ని మీరుతున్నావు, సేవకులు చెబుతున్న మాటలు మీరుతున్నావు, పాపంలో పడిపోతావంటే ఏం పర్లేదు, తప్పదుగా. లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. నేను వద్దంటున్నా లంచం, వాళ్ళు ఇచ్చేసి వెళ్తున్నారు. నేను వద్దంటున్నాను, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నిజమా?
కానీ తప్పట్లేదు. మరి ఏమైపోతున్నావు నువ్వు? పాపంలో పడిపోతున్నావు. దానివల్ల ఏంటి అంటే దేవుడిచ్చే గొప్ప ధన్యతను కోల్పోతారు. దేవుడిచ్చే గొప్ప ఆ మంచి గౌరవాన్ని కోల్పోతారు. దేవుడు ప్రతి మనిషికి ఒక గౌరవాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు మనిషివి, ఆయన దేవుడు. కానీ నిన్ను ఆయనతో సదాకాలము జీవించే భాగ్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు పాపివి, ఆయన పరిశుద్ధుడు. కానీ నీ పాపమంతా తొలగించి ఆయనతో నిత్యము ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. నీ ద్వారా, నీ జీవితం ద్వారా మహిమ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఈ చుట్టూ ఉన్న ప్రజలను, లేకపోతే ఈ లోకంలో ఉన్న భయాలకు భయపడి దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను మీరితే ఈ రెండు కోల్పోతావు. దేవుడితో సదాకాలం ఉండే ధన్యతను కోల్పోతావు. సౌలు వచ్చి సమయోధుడు చెబుతున్నాడు. ఇది చెప్పేటప్పటికి చాలా అబద్ధాలు కూడా చెప్పేశాడు ముందు. ఈ మాట చెప్పే ముందు అసలు ఈ సంభాషణ ఎందుకు జరిగింది? ఎందుకు భయపడ్డాడు? భయపడటం అంటే ఆయనకు అసలు ఎందుకు? ఈ సౌలుకి చాలా వీరుడు అనుకున్నాం, చాలా బలశాలి అనుకున్నాం, అందగాడు అనుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల్లో ఎక్కడ జనాల్లో నిలబడినా కానీ ఎత్తుగా కనపడే వ్యక్తిన చాలా మంచివాడు అనుకున్నాం. కానీ ఈయనకి భయం అనేది ఉంది ఫస్ట్ నుంచి. దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న ఆ భయం పోల. దేవుడు తనకు నూతన ఆత్మను అనుగ్రహించిన ఆ భయం పోల. చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నుంచి నిదానంగా చదవండి. 8వ వచనం నుంచి. అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను ఆ యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉంటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించుదనెను. అందుకు సమూయేలు ఈ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక ఇంత అవివేకపు పని చేసితివే. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనుషునికి ఒకరిని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతే గనుక యెహోవా అతని అధిపతినిగా నియమించును. చూడండి ఎక్కడ ఏం జరుగుతుంది అంటే, గిల్గాలులో సౌలు మహారాజు ఉన్నాడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు. 7 రోజులైంది. సమూయేలు అన్నాడు, నేను వచ్చి బలి అర్పించిన తర్వాత మీరు యుద్ధానికి బయలుదేరదులే అన్నాడు. సమూయేలు రావటం కొద్దిగా లేట్ అయింది. మరి సమూయేలుకి ఏమొచ్చిందో ప్రాబ్లం మనకు తెలియదు. ఆయన ప్రయాణంలోనూ ఎక్కడో లేట్ అయింది. లేట్ అయ్యే వరకు ఏమవుతుందంటే, పొద్దుదాక సౌలు గారి దగ్గరికి వచ్చి, సౌలు రాజు దగ్గరికి జనులు వచ్చి, ఏంటి ఇంకా సమూయేలు గారు రాలేదా? ఎప్పుడు బలి అర్పించేది నువ్వు? వాళ్ళని నువ్వు పైకి వచ్చేస్తున్నారు, తొందరగా బలి అర్పించండి, తొందరగా ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే మనం యుద్ధానికి వెళ్ళిపోదాం, వాళ్ళ మీదకి వెళ్ళిపోవాలి మనం. నువ్వేంటి చెయ్యవా? ఆయన రాలేదా? సరే మేము వెళ్తున్నాంలే, మేము ఇంటికి వెళ్తున్నాం, మేము ఇంక ఈ యుద్ధంలో ఉండం.
అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వెళ్ళాలనుకుంటున్నారు. ఇవన్నీ చూశాడు. జనులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో పైకి వస్తున్నారు, సమయంలో రాలా. ఏం చేయాలి నేను? ఏదైతే అదైందిలే, ఏదైతే అదైంది, నేనే సాహసిస్తా, ముందుకు వెళ్తా, ప్రవక్త చేసే పని నేనే చేస్తా, ఏమైందంట అని చెప్పి ఆయనే దహన బలి అర్పించాడంట సౌలు. ఆయన దహన బలి అర్పించటం చాలించాడంతే, అయిపోయింది. సమయంలో వచ్చేసాడు. వెంటనే సౌలు అంటున్నాడు, సౌలా ఏం పని నువ్వు చేసింది? నువ్వు ఇంత అవివేక పని చేసేవేంటి? వస్తానుగా, అయ్యా జనులందరూ వెళ్ళిపోతున్నారు, జనం తగ్గిపోతే యుద్ధంలో మనం గెలవమేమోనని భయం వేసి నేనే సాహసించి ఈ పని చేశాను. నువ్వు ఈ పని చేసావు, నువ్వేం భయపడి చేసావు, కానీ ఈ భయంలో ఇంకోటి కూడా ఉంది. ఏం తెలుసా? దేవుని ఆజ్ఞని మీరావు, దేవుని మాటకు అవిధేయత చూపించావు, అవివేకపు పని చేసావు. అసలు దేవుడు నీ గురించి ఏమనుకున్నా తెలుసా? నీ రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. అయ్యో, నిన్ను ఎప్పుడు రాజుగా ఉండాలనుకున్నాడు ఆయన. కానీ నువ్వు చేసిన అవివేకపు పని వల్ల నీ రాజ్యం పోయింది. నువ్వు రాజుగా ఉండవేక. నీకంటే యోగ్యుడిని కనుగొన్నాడు దేవుడు, అతనికి పట్టాభిషేకం చేస్తాడు. హల్లెలూయా. మరొకసారి చెప్పండి, పక్కన బాగుండరా? బాగున్నారా? బాగున్నారా అందరూ? ఏం చెప్పాం ఇప్పుడు మనం? అవివేకపు పని చేస్తే ఏమైంది? శాశ్వతంగా ఉండాల్సిన రాజ్యం, శాశ్వతంగా ఉండాల్సిన రాజు ఏమైపోయాడు? దిగిపోబోతున్నాడు, దింపేస్తున్నాడు దేవుడు. నా జీవితంలో కూడా ఇవే జరుగుతున్నాయి. దేవుని నమ్మారు, దేవుడు నిన్ను ఆయనతో నిరంతరం ఉంచుకోవాలని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని నీకు నిరంతరం ఉంచాలనుకుంటే నువ్వేం చేస్తావు? అవివేకపు పనులు, తొందరపాటు. ఏమైందిలే, ఏమైందిలే, ఏమైంది? ఆదివారాలు ఎన్ని ఉంటాయి సంవత్సరానికి? 54 ఉంటాయా? 53 ఉంటాయా? రక్షించబడిన కొత్తలో నిబంధన ప్రతిజ్ఞ, ప్రతి ఆదివారం ఆరాధన నేను రావాలి మనసులో అనుకుంటా దేవుడితో. ఎవరు చెప్పలేదు. ప్రతి శుక్రవారం ఉపవాసాలు రావాలి, బలపడాలి నేను అని నీవు దేవుడితో నిబంధన చేసుకుంటావు. ఏదో ఏదో ఇబ్బంది వచ్చింది మధ్యలో, అప్పుడేమైంది? ఏమైంది లేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఒక రోజు ఎలా పోయినా పాల. అవివేకపు పనులు ఎవరు చేసుకోమన్నారు? దేవునితో నిన్ను నిబంధన ఆయన చేయమన్నాడా? ఆయన రమ్మన్నాడా నిన్ను? నువ్వే చేసుకుంటావు, కానీ నువ్వే మాట తప్పుతావు. ఎప్పుడైతే నువ్వు చేసుకున్నావు ఆయన అనుకుంటాడు, నిన్ను నమ్మేస్తాడు. పో, నువ్వంటే నీకు భలే ఇష్టం. ఎవరికి చెప్పాలి? ఎవరికి? జాన్ ఎవరికి? అమ్మా యేసయ్యకి ఎవరంటే ఇష్టం? యేసయ్యకి ఎవరంటే ఇష్టం? చెప్పాలి, ఎవరంటే ఇష్టం? చెప్పాలి గట్టిగా. ఎవరంటే? నువ్వంటే ఇష్టం, నేనంటే ఇష్టం ఆయనకి. నువ్వు చెప్పిన ప్రతి మాటను నమ్మేస్తాడు ఆయన. అయ్యో నిజం. నువ్వు ఏదన్నా ఇప్పుడు ప్రార్థన చేసుకుంటా, ఈ వాక్యం అయిపోయిందా ప్రార్థన చేసుకుంటా, ఎస్ ఈ క్షణము నుంచి యేసయ్యా నేను నీతో ఇలా ఉంటా అని నువ్వు అనుకుంటావు. ఆహా, నేను మాట్లాడితే నా బిడ్డ విధేయత చూపించాడు, నా కుమార్తె విధేయత చూపించింది అని నమ్మేస్తాడు ఆయన. ఈ నమ్మకం ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది రోజులే. తర్వాత ఏం చేస్తాం? మర్చిపోతాం, మానేస్తాం. ఆయన నమ్మేస్తాడండి మనల్ని. ఒక సీక్రెట్ చెప్పమంటారా? ఆయన ఎంత నమ్ముతాడంటే, నువ్వు ఎప్పటికైనా ఆయన నమ్మి నీ పాపం శాపం నుంచి విడుదలయ్యి ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉంటావని నీ కోసం
2024 సంవత్సరాల క్రితమే ఆయన రక్తం చిందించాడు. ఆయన చనిపోయాడు. అంత నమ్మాడు. ముందుగానే నువ్వు చేసిన ప్రతి పాపం కోసం, నేను చేసిన ప్రతి శాపం కోసం, నా పితరుల యొక్క శాపం అంతా ఆయన ముందుగానే నమ్మి, గురువయ్య గారు ఖచ్చితంగా నా కుమారుడు అవుతాడు అని నమ్మి నీకోసం ఎప్పుడో ఆయన శిలువలో రక్తం చిందించాడు. ఎంత నమ్మకం యేసయ్యకి. ఎవరంటే చెప్పాలి, ఎవరంటే? నేనంటే, నువ్వంటే నమ్మకం. అలాగనే పాపం సౌలుని నమ్మాడు. ప్రవక్త అయిన సమూయేలు కూడా దానికి సాక్ష్య సంతకం పెట్టాడు. నిజమే ప్రభువా, మంచాడు, సౌలు చాలా మంచాడు, నేను మీ అందరికీ సాక్షి సంతకాలు పెట్టాను. సంఘ విశ్వాసాలందరికీ ఎవరు సాక్షి సంతకం పెట్టేది దేవుడి దగ్గర? పాస్టర్ గారే. ఎస్, నిజం ప్రభువా, ఆ కుమారుడు నేనేం చెబితే అది చేస్తున్నాడు, నీ వాక్యానుసారంగా జీవిస్తున్నాడు ప్రభువా. నిజమా? అవును ప్రభువా. అయితే సాక్ష్యం నువ్వేనా? నేనే ప్రభువా సాక్ష్యం. అలాగనే సమూయేలు సాక్ష్యం. కానీ సమూయేలు సాక్ష్యం పోతుందేడా, సాక్షి సంతకానికి విలువ లేకుండా పోతుంది. అవివేకంతో జీవిస్తున్నాడు సౌలు. మనుషులకు భయపడుతున్నాడు, పరిస్థితులకు భయపడుతున్నాడు, పాపంలో పడిపోతున్నాడు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, దేవుని మాటను ధిక్కరిస్తున్నాడు, సేవకుని మాటను లెక్క చేయడం లేదు. దేవుడైతే ఆయన్ని నిరంతరం రాజుగా ఉంచాలని ఆశపడ్డాడు. సౌలు చేసిన అవివేకపు పని వల్ల ఆ రాజ్యం మరొక చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే భయం న్యాచురల్గా తనకు ఉంది. అదే భయం ఎక్కడ కూడా వచ్చింది. అసలు ఎందుకు భయపడ్డాడు? భయపడడానికి కారణం ఏంటి? ఆ భయం వల్ల ఎట్లా పాపంలో పడిపోయాడు? కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. కొన్ని మాటలు మనం ధ్యానం. 15వ అధ్యాయం 1 సమూయేలు 1, 2, 3 వచనాలు. ఒకానొక రోజు జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాడు. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులను రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను, పురుషులనేమి స్త్రీలనేమి అందరినీ అన్నిటినీ హతమొచ్చేసి వాటికి కలిగినదంతయు మొత్తం బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పారు. ఇక్కడ దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో ఒక మాట చెబుతున్నాడు. సౌలా, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు, నువ్వు చేయాల్సిన దేవుని మాట వినాలి. ఏంటంటే మనకి అజాత శత్రువు ఎవరు? అమాలేకీయులు. వాళ్ళు బహు శత్రువులుగా ఉన్నారు. మన పితరులు ఐగుప్తు చెర నుంచి విడుదలయ్యి వస్తుంటే మార్గంలో ఈ అమాలేకీయులు కారణం లేకుండా వాళ్ళ మీద పడి, ఇశ్రాయేల్ మీద పడి వాళ్ళ మీద యుద్ధం చేశారు, నష్టపరిచారు. నాకు అది చాలా జ్ఞాపకం ఉంది. అప్పటి నుంచి అనుకున్నా ఈ అమాలేకీయుల్ని భూమి మీద లేకుండా తుడిచేయాలనుకున్నా. అమాలేకీయులు భూమి మీద ఉండకూడదు, తీసివేయాలనుకున్నా. ఎందుకంటే వాళ్ళు మంచి గుణం కాదు, మంచి ప్రవర్తన కాదు వాళ్ళది. ఒక శాసనం కూడా తీసుకొచ్చే, వాళ్ళతో మనకు ఎటువంటి బంధాలు ఉండకూడదని, బాంధవ్యాలు ఉండకూడదని శాసనాన్ని కూడా తీసుకొచ్చాం. ఇదిగో వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీదకి నీ యుద్ధానికి వెళ్ళాలి. ఎలా తెలుసా? వెళితే ఎవరిని ఉంచకూడదు.
వాళ్ళకి సంబంధించింది ఉండకూడదు, పూర్తిగా నాశనం చేయాలి, నిర్మూలన చేయాలి. దానిలో బ్రతికి ఉన్నది ఉండకూడదు. ఇది నువ్వు ఈ పని చేయాలి అని చెప్పి సౌలుకి చెప్పాడు. సౌలు ఎస్ అలాగే చేస్తాను అన్నాడు. హల్లెలూయా. వింటున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు విన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన పిల్లలు చక్కగా రాసుకుంటున్నారు. దాన్ని బట్టి దేవుడు వారిని దీవించును గాక. ఇప్పుడు నుంచి రాసుకొని ఎవరి మీదకి వెళ్ళమంటున్నాడు చెప్పాలి. ఎవరి మీదకి సౌలుని వెళ్ళమంటున్నాడు? అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడండి. ఎవరు చెప్పాలి? ఎవరు వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తుంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఓహో యుద్ధం ఘోరంగా ఉంది, ఇశ్రాయేల్ ప్రజలే, సౌలు సైన్యమే అమాలేకీయులను చంపేస్తున్నారు, బాగా వాళ్ళ యొక్క ఒంటెలను, గాడిదలను, ఎద్దులను చంపేస్తున్నారు, మనుషుల్ని, ఆడపిల్లల్ని, మగవాళ్ళని, వృద్ధులను అందరిని చంపేస్తున్నారు, పశువులను కూడా వదిలిపెడుతున్నారు, చంపేస్తున్నారు. యుద్ధం బాగా మోపుగా ఉంది. మరి ఏమైందో ఏమో, ఆ యుద్ధంలో ఒక వ్యతిరేకమైన టీం వచ్చింది. ఏంటి ఆ టీం అంటే, మనం దేవుని మాట వినకూడదు. ఈ టీం ఒకటి తయారైంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏయ్ ఆ ఎద్దు ఆపు, ఆ ఎద్దు నాపు, బాగుంది, అది కండలు బాగా దిట్టంగా ఉన్నాయి, ఆ ఎద్దు నాపు, ఆ ఎద్దుని ఆపు, చంపమాక, తీసుకెళ్దాం దాన్ని, బాగా కండలు బాగున్నాయి, కొవ్వు బట్టి ఉంది, దీన్ని చంపమాక. సౌలు ఎందుకయ్యా దాన్ని ఉండాలి, సౌలు గారు మీకు తెలియదు ఉండాలా, బాబు వీళ్ళతో ఎదురు తిరిగితే ఎట్లా అని సౌలు చెప్పలేని పరిస్థితి. మనుషులకు భయపడి క్రొవ్వినవి, బలిసినవి ప్రత్యేకపరిచారంట. ఒంటెలు, గాడిదలు, ఎద్దులు. అంతేకాకుండా ఆ అమాలేకుల రాజు కనపడ్డాడు. ఏసేయద్దు, చంపేలుగా, రాజుగారిని చంపేస్తే కదా యుద్ధం విజయం. ఆయన్ని చక్కగా పిట్టన గాక వల్ల వేసుకొచ్చినట్టుగా సజీవుడిగా పట్టుకొచ్చాడు, బతుకున్నవాడిని. ఇట్లా యుద్ధం జరుగుతుంది. ఈ కొవ్వినవి, బలిసినవన్నీ ఎద్దుల్ని, ఒంటెల్ని వేరు చేస్తూ ఉన్నారు. వెంటనే అక్కడేమో సమూయేలు గారు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. సమూయేలు గారికి, ప్రార్థనలో ఉన్న సమూయేలు గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు ఆయన్ని? చూడండి, బైబిల్లో ఉంటుంది ఆ వచనం. దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? కనపడిందా? యెహోవా సౌలునకు ప్రత్యక్షమై సమూయేలుకి ఎలాగూ సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు. ఈ మాట చాలా కష్టంగా ఉంది నాకు. నేను పశ్చాత్తాపడుతున్నాను. అది మనసు పెట్టి ఆలోచించాలి ఈ మాట అందరూ. సమూయేలు ప్రార్థన చేసుకుంటున్నాడు, సౌలేమో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో దేవుని యొక్క ఆజ్ఞ మీరేరు. ఇప్పుడు దేవుడు వెళ్ళి సమూయేలుతో మాట్లాడుతున్నాడు, సౌలు నా మాటను మీరాడు, సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎవరి మాట ఉంది? ఎవరి మాట ఉంది? దేవుడు. నేను నిన్ను రాజుగా నిర్ణయించుకున్నందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను నీ కొరకు రక్తం చిందించి నీకు మారు మనసిచ్చి
చక్కటి జీవితాన్ని జీవిస్తావు అనుకుంటే ఇదిగో ఈ దౌర్భాగ్యమైన జీవితాన్ని, ఈ తాగుబోతు జీవితాన్ని, యేసుక్రీస్తుని అవమానపరిచే జీవితాన్ని నువ్వు జీవిస్తున్నందుకు నేను పశ్చాత్తాపడుతాను. ఎంత కఠినంగా ఉంటుంది ఈ మాట. నువ్వు బాగుంటావు అనుకున్నా, చెప్పిన మాట విని నన్ను గౌరవిస్తావు అనుకున్నా, కానీ నువ్వేం చేస్తున్నావు? నా మాటను మీరినందుకు ఎందుకు ఇతని కోసం నేను ఇంత త్యాగం చేశానని చెప్పి పశ్చాత్తాపం. ఎందుకు ఇతను నమ్మాను? కొంతమంది కుటుంబాల్లో బాగా గొడవలు అయినప్పుడు భార్య భర్తను అంటుంది, భర్త భార్య నేను నిన్ను నమ్మి నీ మొఖాన్ని పెట్టేయని. ఏయని? ఏయలే. ఎవరిని నమ్మి? నిన్ను నమ్మి. అది చిన్న మాటే, ఇది చాలా పెద్ద మాట, దేవుడు చెప్పే మాట. నేను నిన్ను నమ్మినందుకు ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నా. మీరు మంచి కుటుంబంగా ఉంటారని నేను నమ్మా, దౌర్భాగ్య కుటుంబంగా మారిపోయారు. పశ్చాత్తాపడుతున్నా. మీరు నా నామాన్ని గౌరవిస్తారని నమ్మా, ఇప్పుడు అగౌరవపరుస్తున్నారు. నీ మాట సరిలేదు, నీ జీవితం సరిలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అవమానం తీసుకొస్తున్నావు. దాన్ని బట్టి నేను నిన్ను రక్షించినందుకు పశ్చాత్తాపడుతున్నా. కష్టమని ఇట్లా ఆలోచిస్తుంటే సౌలుకి ఏమైందిరా? తర్వాత చదవమ్మా. అక్కడ సమూయేలుకి ఏమైంది చూడండి ఒకసారి. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్ర పెడుతున్నాడంట. అది ఒక్కసారి ఆ స్క్రిప్చర్లోకి వెళ్ళి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా దాన్ని మనం చూస్తూ ఉంటే, అయ్యా నువ్వు అన్న మాట ప్రకారం నేను వెళ్ళి నూనె పోసి అభిషేకించాను ఆ సౌల్ని. ఇప్పుడు ఆ సౌలు ఎదురు తిరిగాడు. ఇప్పుడు ఆ సౌలు దేవుని వ్యతిరేకంగా ఉన్నాడు. అందును బట్టి నేను బాధపడుతున్నాను. నేను కూడా సాక్షినయ్యా. ఒక రాత్రి అంతా మొర్ర పెడతానే ఉన్నాడంట దేవుడి దగ్గర. ఏడుస్తూనే ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలియట్లేదు, యథార్థమైన సేవకులు కొందరు సంఘములో ఉన్న విశ్వాసులు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తుంటే ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు. మీరు బాగుంటారని నేను యేసయ్యను నమ్ముతున్నా, నా కుటుంబానికి బాప్తిస్మం ఇవ్వండి, నేను యేసుక్రీస్తు కోసం జీవిస్తా, మీకు స్వార్థ పనిలో వస్తా, సంఘ సేవలో వస్తానని చెప్పి మాట ఇచ్చి మీరే బాప్తిస్మం తీసుకున్నారు, మీరే యేసుక్రీస్తుని అంగీకరించారు. కానీ ఇప్పుడు దేవుని వాక్యాన్ని మీరి మీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, మీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, లోకానికి భయపడి లోక ఆశల్లో కలిసిపోయి దేవుని నామాన్ని అగౌరవపరుస్తున్నందుకు దేవుడు ఏమన్నా పశ్చాత్తాపడుతున్నాడు. సేవకుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఎవరండి మిమ్మల్ని బతిమలాడి బాప్తిస్మం ఇచ్చారు? ఎవరైనా బతిమలాడి యేసయ్యను నమ్ముకో అని బతిమలాడారా? ప్రోత్సహించారు. యేసయ్య ఎంత గొప్ప దేవుడో, యేసుక్రీస్తుని కలిగి ఉంటే ఎంత మంచిదో ప్రోత్సహించారు. నువ్వు విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నావు, ఆయన నమ్మావు, ఆయన అంగీకరించావు, తరువాత అన్ని బాగున్నాయి. యేసయ్య నమ్మేటప్పుడు ఏమి లేదు, ఇప్పుడు అంతా బాగుంది. హల్లెలూయా! అందరూ చెప్తాం హల్లెలూయా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను
రక్షించబడేటప్పుడు నీ పరిస్థితి ఏంటి? బైబిల్లో రాయబడి ఉంది, అంధకార సంబంధమైన చీకట్ల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను పిలిచాడు దేవుడు. అంటే నువ్వు రక్షణ పొందక ముందు నీ జీవితం ఏంది? భయంకరమైన జీవితం. అది పాపముతో చీకటితో ఉన్న జీవితం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని, ఆయన పునరుద్ధానమును, ఆయన రెండవ రాకడను నమ్మి ఆయనలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యకరమైన వెలుగులోకి నేను తీసుకొచ్చాడు. నేను నమ్మాడు. కానీ ఈరోజు నీవు జీవించే జీవన విధానాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, మూలుగుతున్నాడు. పరిశుద్ధాత్మ నీలో మూలుగుతున్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు. నువ్వు బాగా మాట్లాడతావు అనుకున్నావు. ఒకప్పుడు బూతులుండే నీ నోట్లో, ఇప్పుడు చాలా కాలం తగ్గించావు. ఆయన ఇప్పుడు మళ్ళా ప్రారంభమైంది. అనేక మంది నీ వైపు జనులు చూసి, ఇతను యేసు క్రీస్తుని నమ్మింది, ఈమె యేసు క్రీస్తుని నమ్మింది, ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు వీళ్ళ దేవుడు మంచివాడు కదని నిన్ను బట్టి దేవుణ్ణి దూషిస్తున్నారు. అందుక నిన్ను రక్షించిన దేవుడు నీ కోసం సిలువలో రక్తము కార్చి మరణించి తిరిగి లేచి మరలా నిన్ను ఆయన రాజ్యంలో నిరంతరము ఉంచాలని ఆశపడుతున్న దేవుడు నీ గురించి పశ్చాత్తాపడుతున్నాడు. సౌలు చేసిన పనిని బట్టి, సౌలు రాజుగా నిర్ణయించిన దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంట? పశ్చాత్తాపడుతున్నానయ్యా, బాధపడుతున్నానయ్యా. ఈ మాట మరొకసారి కూడా ఉంది ఆదికాండంలో. ప్రజలు విస్తరించారు. ప్రజల యొక్క పాపము భయంకరమైపోయిన తర్వాత దేవుడు ప్రజలను సృజించినందుకు బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉంది నీ జీవితం? ఆలోచించాలి ఒకసారి. ఎక్కడికి వెళ్ళినా ఏం తెలుసా? మా చర్చికి వస్తే రోగం తగ్గిద్ది, మా చర్చికి వస్తే ఉండవాళ్ళు అయిపోతారు. ఇలాంటి వాటికైతే మనం ఎగబడి పరిగెడుతున్నాం. అవన్నీ లేవు. మొదటిగా యేసయ్య బిడ్డలుగా మారాలి మనం. హల్లెలూయా. యేసుక్రీస్తు కుమార్తెలుగా మారాలి మనం. అది సెకండరీ, అది రెండవది. మొదటిగా ఆయన ఇచ్చే నెమ్మదిని పొందుకోవాలి మనం. బాధపడుతున్నాడంట. సమూయేలుకి నిద్ర పట్ల మొర్రపెట్టి తెల్లారే వరకల్లా ఈ సౌలు ఎక్కడున్నాడని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఈయనేం చేశాడంటే గిల్గాలుకి వెళ్ళి జెండా ఎగరేసాడు, విజయకేతనం. నాకు విజయం వచ్చేసింది అమాలేకుల మీద. ఆడ జెండా ఎగరేసి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏడయ్యా సౌలు, ఇప్పుడే ఇక్కడ జెండా ఎగరేసి మళ్ళీ వెళ్ళాడయ్యా. మళ్ళీ సమూయేలు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నేను సౌలా, వెళ్ళినవాడా, దా విజయం మనదే, భలే విజయం కొట్టేశాం, అమాలేకులు మొత్తాన్ని చంపేశాం, వెళ్ళినవాడా రా అని చెప్పి ఆహ్వానించాడు. ఒకసారి చదువుదాం ఆ మాట, ఒకసారి చదువుదాం. సమూయేలుని సౌలు ఎలాగా ఇన్వైట్ చేస్తున్నాడు, అదే అధ్యాయం. పన్నెండు నుంచి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనేటకు పోగా సౌలు కర్మేలకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం విన్న తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చినగా. ఏమంటున్నాడు? దేవుడు చెప్పినట్టు చేశానయ్యో అంటున్నాడు సౌలు. ఆ మాటకి ఏమంటున్నాడు? సమూయేలు అలాగైతే వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవి అవి అని అడిగాను. ఆహా, దేవుడు చెప్పిందంత కరెక్ట్గా చేసావా? భలే చెబుతారు కొంతమంది. ఏంటి అక్కడ ఆ తగాదులో నువ్వు కూడా పెద్దగా బూతులు మాట్లాడావంటగా? లేదమ్మా, లేదు. నేను దేవుని చిత్తానుసారంగానే వెళ్ళాను.
లేదు. ఆ ఉద్యోగం రావడానికి ఏదో పక్క నుంచి ఏదో చేసేమంట లేదు, ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారంగా వెళ్ళారు. అనలేదా? అంటున్నారు. దానివల్ల ఎవరికి అవమానం? నీకోసం రక్తము చిందించి నిన్ను విలువ పెట్టిన కొన్న దేవునికి అవమానం తీసుకొస్తున్నాం. దేవునికి అవమానం తెస్తున్నాం. యేసుక్రీస్తుకు అవమానం తీసుకొస్తున్నాం. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడాదా, నేను దేవుని ఆజ్ఞ నెరవేర్చాను అన్నాడంట సౌలు సంతోషంగా. అంటే ఆహా, అటు నుంచి ఎందుకు గొర్రెలు అరుస్తున్నాయి, ఎడ్లు అరుస్తున్నాయి, రంకెలేస్తున్నాయి, అవి ఎక్కడి నానా? అవి ఎక్కడి? అన్ని నిర్మూలన చేయమంటే కొన్నాటిని తీసుకొచ్చామేంది? నీ గురించి రాత్రే దేవుడు నాకు చెప్పాడు తెలుసా. నువ్వు ఇట్లాంటి పనికి మాలిన పని చేసిన సంగతి దేవుడు రాత్రే చెప్పాడు నాకు. ఇప్పుడు అందుకే వచ్చా. బలెవడు అంటే నీ దేవుడికి బలిద్దామని తెచ్చా నేను. ఎవరికి? అయిపోయింది సౌలు పని. మన దేవుడు అంటలా. ఏమంటున్నాడు? దూరం అయిపోయాడు దేవుడికి. నీ దేవునికి బలిద్దామని అంటే దేవునికి బలిస్తానికి నువ్వు ఏరుకొస్తావా? భూమియు అందలి సమస్తమును నావి కావా అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏదిచ్చి సంతోష పెడతావురా నన్ను? నువ్వు ఏదిచ్చి నన్ను సంతోషపరచలేవు. నాకు కావాల్సింది నీవు. ఆమేన్. నాకు కావాల్సింది నువ్వు, నీ విరిగి నలిగిన హృదయం. నాకు కావాల్సింది నువ్వు నాకు ఏది ఇచ్చి సంతోష పెడుతున్నాను? వేవేల దూడలు ఇచ్చినా ఏం నేను సంతోషపడినే, వెండి బంగారం ఇచ్చిన నేను సంతోష, అవన్నీ ఎవరి? నాయి. ఈ భూమి, ఆకాశము, భూమి కింద ఉన్న నీళ్లు, అందరి సమస్తము దేవునివే కదా. ఈ సంగతి తెలియదా సౌలుకి? ఏదో మాటలు చెప్పి బురుడి చేద్దాం అనుకుంటున్నాడు కదా. సమూయేలు గారిని మబ్బి చేద్దాం అనుకుంటున్నాడు. అయిపోయింది. ఇంకా అంటున్నాడు, అచ్చి కింద అంటున్నాడు చూడు సమూయేలు ఏమంటున్నాడు చూడండి. ఒకసారి చదువుదాం. సమూయేలు ఏమంటున్నాడు అక్కడ. అందుకు సమూయేలు, నీవు నీ దృష్టికి అల్పుడిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములో నిన్ను శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాయకులు నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా. ఏం చేయమన్నావు? అసలు నువ్వెవరివి? నువ్వు ఎలాంటి వాడు తెలుసా? ఒకప్పుడు సౌలా తెలుసా నీకు ఈ విషయం? నీ గాడిదలు పోతే వెతుక్కుంటా వచ్చు నా దగ్గరికి. సమూయేలు జ్ఞాపకం చేస్తున్నాడు సౌలుకి. నీ గాడిదలు పోతే వెతుక్కుంటూ వచ్చు నా దగ్గరికి, ఎక్కడ ఉండే కనుక్కుంటానని. అప్పటికే దేవుడు నాకు చెప్పాడు రాజుని చేద్దామని. నువ్వు అసలు ఎవరివి? ఆ రోజు నువ్వేమన్నా? ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా చేస్తున్నాడు దేవుడు అంటే నువ్వేమన్నా? నేనా దేవా? అల్పుడుననే నేను, బెన్యామీను గోత్రములో మరీ ఎక్కడో చివరుండాల్సిన వాడిని నేను, నన్ను చేస్తావా దేవా అన్నావే. రాజు అయ్యేవారికి కళ్ళు నెత్తికి ఎక్కినాయా? రాజును చేసేవారికి అసలు రాజును చేసిన దేవుని మాటను ధిక్కరించి నీ చుట్టూన్న జనుల ఘనతను గౌరవం కోసం వాళ్ళకు భయపడి పాపంలో పడిపోతావా? అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డారా మీకు? మనం ప్రభువుని నమ్మేటప్పుడు ఏంటి మన స్థితి? ఏమి లేదు. దేవుడు ఇప్పుడు దీవించాడు. ఇప్పుడు దేవుని వాక్యం కూడా మనకు వద్దు. ఇప్పుడేం కావాలి? మా బంధువులు కావాలండి, వాళ్ళు కూడా కావాలి కదా. అందుకని తప్పట్లా. ఏం తప్పట్లా? రక్షణ వద్దా నీకు? దేవుడిచ్చే గొప్ప ఆయనతో నివసించే యోగ్యత వద్దా నీకు? చూడండి ప్రియ దేవుని బిడ్డారు ఎంత దౌర్భాగ్య స్థితితో. సమూయేలు అన్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు, గుర్తు చేస్తాడు, పశ్చాత్తాపడి బతుకులాడుతున్నాడు
సమయం సౌలా అసలు నువ్వు ఎట్లాంటి తెలుసా ఒకప్పుడు నీ పరిస్థితి గాడిదలు పోతే దేవుడు ఆడుకోవడానికి నా దగ్గరికి వచ్చేవి సౌలా. నా దేవుడు నేను నిర్ణయించుకున్నాడు కాబట్టి ఒక 30 మందికి భోజనం ఏర్పాటు చేసి ఆ 30 మందిలో నిన్ను గనుడిగా చూశాను. నేను గౌరవమైన ప్రదేశంలో కూర్చోబెట్టి భోజనం పెట్టాను నీకు. ఆ రోజు నువ్వేమన్నావు? నేను ఇంత ఘనతకు అర్హున్నా అన్నావు. ఈరోజు ఏమంటున్నావు? బొంకి మాటలు చెబుతున్నావు, అబద్ధాలు చెబుతున్నావు, కళ్ళబుల్లి మాటలు చెబుతున్నావు, దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. అయిపోయావు. సౌలా నిన్ను దేవుడు వదిలిపెట్టేశాడు. అనంగానే సౌలుకు భయం వేసింది. అయ్యా సమూయేలు నా తండ్రి, నా కోసం మొరపెట్టవా, నా కోసం ప్రార్థన చేయవా అని చెప్పి సమూయేలుని పట్టుకోబోతున్నాడు. సమూయేలు వెళ్ళిపోతున్నాడు. సమూయేలుని పట్టుకుని లాగాడు. దుప్పటి చినిగిపోయింది. సమూయేలు కప్పుకున్నాడు దుప్పటి. సమూయేలు వెనక్కి తిరిగి తనతో మాట్లాడాడు. అప్పుడు వివరంగా చెబుతున్నాడు. మనం ధ్యానించిన వాక్యం ఏంటంటే చూడండి, సౌలు జనులకు జడిసి వారి మాట విని నందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరాను, కాబట్టి నేను పాపం చేశాను. వాక్యం పెట్టినప్పుడు నువ్వు పాపంలో పడిపోవడానికి కారణం ఏం తెలుసా? నీకు చుట్టూన్న పరిస్థితులు నిన్ను పాపంలో పడేస్తున్నాయేమో. లేకపోతే ఒకప్పుడు ఏమి లేవు, ఇప్పుడు వచ్చిన డబ్బు, ఇప్పుడు వచ్చిన అరపతి, ఇప్పుడు వచ్చిన ఉద్యోగం, ఇప్పుడు వచ్చిన వ్యాపారం, ఇప్పుడు వచ్చిన ఘనత, గౌరవం నిన్ను పాపంలో పడేస్తున్నాయేమో. జాగ్రత్త. ఇవన్నీ ఎవరిచ్చారు? చెప్పాలి, ఎవరిచ్చారు? నా దేవుడివి. హల్లెలూయా. నిరంతరం దేవుడికి విధేయత చూపించాలి. నిరంతరము ఆయనతో సమాధానంగా ఉండాలి. నిరంతరం. ఇప్పటికి నువ్వు అలాగా జీవిస్తున్నట్లయితే నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకసారి చదువుదాం. 1 యోహాను బైబిల్ తీయమ్మ. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. అభిషేక్ చదువుతారు చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. స్పీడ్గా. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలా రక్షించబడ్డావు? మరి ఈరోజు ఎలా ఉన్నావా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుణ్ణి గణపరిచే జీవితం, దేవుణ్ణి గౌరవించే కుటుంబ జీవితం ఉన్నదా? ఉన్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. లేనట్లయితే సౌలు వలె తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నట్లయితే, సౌలు వలె దేవుని ఆజ్ఞను, సేవకుని మాటను పక్కన పెట్టి చుట్టుపక్కల వాటికి పడిపోతూ పాపంలో పడిపోతుంటే ఇదిగో మంచి అవకాశం ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యం ద్వారా ఇస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు గనక నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ఇప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు. తిరిగి ఆయన మార్గంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. త్వరలో